నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. వార్తలకు వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తలకు వెళ్దాం. ఆంధ్రజ్యోతి రిట్ పిటిషన్ వెనక్కి. పోలవరం నల్లమల సాగర్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశంతో తెలంగాణ నిర్ణయం. సివిల్ సూట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం, త్వరలో దాఖలు చేస్తామన్న రాష్ట్ర సర్కార్. నీటి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం, మార్గదర్శకాలన్నీ ఉల్లంఘించిన ఏపీ ఉత్తమ్. నేడు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం. ఈ పోలవరం నల్లమల సాగర్ వివాదం ఏదైతుందో దానిపైన రిట్ పిటిషన్ దాఖలు చేసింది ఇది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే ఆ పిటిషన్ను కొట్టేసింది ధర్మాసనం. ఎందుకంటే ఆ రోజు త్వరితగతిన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వము, ఏ ప్రభుత్వం తీసుకున్నా అది రాష్ట్ర ప్రభుత్వమే తీసుకున్నది కాబట్టి దానిపైన ఆల్రెడీ క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ కానీ క్లియర్ కట్గా నిబంధనలు అవి ఉన్నాయి, అన్నింటినీ పాటించి ముందుకెళ్ళారు. ఈరోజు అన్యాయం జరిగింది అంటే ఒకవేళ భూముల విషయంలో కానీ నీటి విషయంలో కానీ ఇంకే రకంగా అన్యాయం జరిగింది ఆంధ్రాకు తెలంగాణకు అనుకుంటే ఇది సివిల్ సూట్ వేయాలి. రిట్ పిటిషన్ పైన విచారణ చేయడానికి కుదరదు కాబట్టి దీనిపైన సివిల్ సూట్ వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం మన గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. దానికి ప్రతినిధిగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. దానికి ఈ రిట్ పిటిషన్ కరెక్ట్ కాదు, దీన్ని కొట్టేస్తున్నాము, దీనికి సంబంధించింది కావాలనుకుంటే సివిల్ సూట్ వేయాలని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది సుప్రీంకోర్టు. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆ రకంగానే ముందుకు పోతామని కూడా చెప్పడం జరిగింది. చూద్దాం. మీకు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ జలవివాదం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉందన్నందున ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్గా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి చెప్పగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బక్షీలతో కూడిన ధర్మాసనం ఇందుకు అనుమతిస్తున్నట్టు చెప్పింది. ఇది ఏదేమైనా రిట్ పిటిషన్ కింద ఇది విచారణ చేయడానికి కాదు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సివిల్ సూట్ వేయాలి. సివిల్ సూట్ అయితేనే దీనికి ఆ కేసు కరెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ రకంగానే ముందుకు పోతామని చెప్పి మన గవర్నమెంట్ ప్రతినిధి కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మరో వార్త చూసుకుందాం. ఉద్యోగులకు సంక్రాంతి కానుక. 2023 జూలై 1కి సంబంధించి 3.64% డిఏ విడుదల. దీంతో 30.03% నుంచి 33.67% చేరిక. జనవరి వేతనంతో కలిపి ఫిబ్రవరి 1 నుంచి చెల్లింపు. 2023 జూలై నుంచి 30 నెలల బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లోకి. ఉద్యోగులకు ఇది ఒక రకమైన మళ్ళా హాట్ స్ట్రోకే. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఇది ఒక రకమైన హాట్ స్ట్రోకే. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలో కూర్చుంది అంటే దానికి ముఖ్య కారణం ఈ ఉద్యోగులే. ఇంచుమించు సబ్జెక్టు కరెక్షన్ నాకు ఎగ్జాక్ట్లీ ఫిగర్ తెలియదు కానీ ఇంచుమించు 3 లక్షల ఉద్యోగస్తులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు 3 లక్షల మంది ఉన్నారు. ఒకవేళ నా నెంబర్ కరెక్ట్ కాకపోతే కూడా మీరు కామెంట్ చేయండి ఎంత అనేది. నేను అనుకుంటుంది 3 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్న టీచర్లు వాళ్ళు డిఏల కోసం ఎంత పోరాటం చేసిర్రో అది వర్ణనాతీతం. ఇక పాత గవర్నమెంటు కేసీఆర్ గారి గవర్నమెంట్ పైన వాళ్ళు ఎన్ని రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చారు, ఎన్ని రకాలుగా ప్రెజర్ చేసిర్రు అనేది అది వర్ణనాతీతం. అది ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రభుత్వం మొండి వైఖరి కానీ, ఆ ప్రభుత్వము స్పందించకపోవడం కానీ, వాళ్ళ యూనియన్ లీడర్లకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, ఇవన్నిటిపైన వాళ్ళు విసుగు చెంది ఏమన్నా కానీ గవర్నమెంట్ చేంజ్ అవుతారన్నా మా బతుకులు మారుతాయేమో, మాకు జీతాలు పెరుగుతాయేమో, మాకు ఆ పెండింగ్ ఉన్న డిఏలు వస్తాయేమో అని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చాలనే ఒక పట్టుదల టీచర్ల నుంచే స్టార్ట్ అయింది. ఫస్ట్ వాళ్ళందరూ నిర్ణయం చేసుకున్నారు, ఆ యూనియన్ అంతా నిర్ణయం చేసుకున్నది. ఏమనంటే ఈ ప్రభుత్వంతో అవుతలేదు, ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తలేదు, ప్రభుత్వం మారుతానని అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. 3 లక్షల మంది ఉద్యోగస్తులు అంటే కూడా ఇంచుమించు 6 లక్షల ఓట్లు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎంప్లాయీ వాళ్ళ భార్య, లేడీ ఎంప్లాయీ అయితే వాళ్ళ హస్బెండ్, వీళ్ళందరూ కలిసి 6 లక్షల ఓట్లు. ఇంచుమించు 6 లక్షల ఓట్లు గవర్నమెంట్కు వన్ సైడ్ పడ్డాయంటే దానికి ముఖ్య కారణం ఈ డిఏలే. ఈ డిఏలు వేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడమే. కానీ ఈరోజు ఏం చేసిండ్రు, మళ్ళా వాళ్ళ జేబుకి మళ్ళీ చిల్లు కొట్టిరు. ఇప్పుడు వాళ్ళకు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు, వాళ్ళ డిఎల్ బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి రకరకాలుగా. ఆ రోజు చెప్పేటి రోజు ఏమో మాకు ప్రభుత్వ ఖజానా పైన పూర్తి అవగాహన ఉన్నది,
ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎన్ని పైసలు పోతున్నాయి, ఎంత మాకు అన్నీ తెలుసు. మనం ఏం లేదు, ఒక గుంపు మేస్త్రి లేక మనం పనులు చెప్తే చాలు లేబర్ మొత్తం చేసేస్తారు అన్నట్టు అధికారుల పైన మాట్లాడారు. మాకు ప్రభుత్వం పైన పూర్తి అవగాహన ఉన్నదన్నారు, ప్రభుత్వ ఖజానా పైన పూర్తి అవగాహన ఉన్నదన్నారు అని చెప్పే ఇవన్నీ హామీలు ఇచ్చారు. డిఎల్ పెండింగ్ ఉన్న డిఎల్ కంప్లీట్ చేస్తాము ఇంకా రకరకాలుగా అని చెప్పి వాళ్ళని ఉద్యోగస్తులను నమ్మించారు. కానీ మళ్ళీ రోజు ఏం చేస్తారు, ఇగో 3.64% డిఏ విడుదల చేస్తున్నారంట. ఇంచుమించు 30 నెలల బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఉద్యోగస్తులు దీనిపైన సాటిస్ఫాక్షన్తో ఉంటారా? ఇప్పుడు మీరు న్యాయం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కుర్చీలో కూర్చోబెట్టారు. కానీ మీరు ఈరోజు న్యాయం చేసిరా? మరి వాళ్ళ చెప్పి మళ్ళీ చిల్లు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ డిఎల్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? యాక్చువల్గా ఎంత పెండింగ్ ఉంటే ఎంత ఇస్తున్నారు మీరు? ఉద్యోగస్తులు కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకంటే మీరు ఆ రోజు ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. కానీ మీకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. దీనిపై ఎట్లా స్పందిస్తారు? మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. దానిపైన అసలు ఇప్పటిదాకా 2 సంవత్సరాల దాకా ఇంచుమించు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఒక 15 రోజుల కింద ఆ ఫైల్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ ఉద్యోగస్తులకు సంబంధించిన జీతాలు పెంపుకి సంబంధించినవి, ఈ డిఏలకు సంబంధించినవి ఆ ఫైలు ఒక 15 రోజుల కింద ఆయన టేబుల్ మీద తీసుకున్నాడు. అసలు వాస్తవానికి వచ్చిన మొదటి 10 సంతకాలనే ఈ సంతకం కూడా అయిపోతుందని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చిండు. సీఎం కుర్చీలో కూర్చున్న మొదటి రోజు నుంచి ఒక 10 సంతకాల లోపలనే ఈ డిఎస్ సంబంధించిన ఫైల్ కూడా కంప్లీట్ అయిపోతుందని అప్పుడు మాట ఇచ్చిండు వాళ్ళకు. కానీ ఇప్పుడు అదే రకంగా పనిచేసిండా అంటే లేదు. ఇప్పుడు నిజంగానే ఉద్యోగస్తులకు న్యాయం జరిగిందంటే లేదు. నమ్మక ద్రోహం చేసినట్టు గవర్నమెంట్ వాళ్ళు నమ్మించి మోసం చేసినట్టు. ఈరోజు ఉద్యోగస్తులు సిన్సియర్గా మీకోసం పనిచేసారు, ఉద్యోగస్తులు మీకోసం సిన్సియర్గా వర్క్ చేసారు, వాళ్ళు సిన్సియర్గా మిమ్మల్ని నమ్మిర్రు. కానీ మీరు ఏం చేసారు? వాళ్ళ చెవికి మళ్ళీ చిల్లు కొట్టిరు. ఇప్పుడు పాపం వాళ్ళ జీతాన్ని ఒక్కదాన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ జీతం ఒక్కటే వాళ్ళకు జీవనాధారం. అది పిల్లల కోసం వాళ్ళు పొద్దుగా లేచి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కంటిన్యూగా వర్క్ చేసి ఏ ఉద్యోగస్తుడు అండి కంటిన్యూగా 9 గంటలు పనిచేసే వాళ్ళు? 8 గంటలకు ఎక్కువనే పనిచేస్తున్నట్టు వాళ్ళు. ఏ ఉద్యోగస్తుడు చేస్తాడు చెప్పండి ప్రభుత్వ ఉద్యోగాలలో? ఆ ఆర్మీ సైనికుడు ఎట్లయితే పనిచేస్తాడో ఇక టీచర్ ఉద్యోగాల్లో టీచర్ కూడా అట్లనే పనిచేస్తాడు పిల్లల గురించి. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా. మరి ఎవరైనా ఆలోచన చేస్తారా దాని గురించి? వాళ్ళు ఇల్లు సంసారం విడిచిపెట్టి 9 గంటల నుంచి 5 గంటల దాకా స్కూల్లోనే ఉండి పిల్లలకు చదువులు చెప్పి మళ్ళీ ఇంకా కూడా విన్నాను నేను, ఈ టీచర్లకు సంబంధించిన ఆ హాస్పిటల్ బిల్లులు కానీ లేకపోతే వాళ్ళ లీవ్ల పేమెంట్లు కానీ మన పెండింగ్ ఉన్నట్టయితే ఈ డిఈల వల్ల చాలా అవినీతి జరుగుతూ ఉన్నదంట. ఇదంతా కూడా ఒకసారి దారం పట్టుకొని గుంజాల్సిన అవసరం ఉంది. మేము తీసుకొస్తాం ఖచ్చితంగా. అది ఇప్పుడు వాళ్ళ పేమెంట్లు వాళ్ళకే చక్కగా రావు, ఇట్లా గవర్నమెంట్ మోసం చేస్తుంది వాళ్ళని. వీళ్ళ పై ఉన్న అధికారులు వాళ్ళని మోసం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు కంకణం కట్టుకొని పిల్లల జీవితాలు మార్చడం కోసము, దేశ భవిష్యత్తు మార్చడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు, పిల్లలకు చదువులు చెప్పి. కానీ ప్రభుత్వాలు వాళ్ళకు సరైన సహకారం అందిస్తుందా? లేకపోతే సరైన సౌకర్యాలు ఎట్లాగా ఉండవు. అక్కడ టీచర్లకు ఉండవు, ఇక్కడ పిల్లలకు కూడా ఉండవు. ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్ సరిగా లేవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లో అన్ని రకాల వసతులు కల్పిస్తుంది గవర్నమెంట్ కూడా. ఒక్క టీచర్లకు మాత్రం కరెక్ట్గా టాయిలెట్ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉండదు. అక్కడ పిల్లలకు ఉండదు, ఇక్కడ టీచర్లకు కూడా ఉండదు. అయినా కూడా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు రాష్ట్రం కోసం, దేశం కోసం. కానీ ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తున్నాయి, అట్లా సరైన సహకారం అందిస్తున్నదా? లేదు. మళ్ళీ మీకేంచి వాళ్ళ చెప్పి చిల్లు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. వాళ్ళని అంతా నమ్మించారు, వాళ్ళు మీకోసం అంతా మీ గవర్నమెంట్ రావడం కోసం అంత తాపత్రయపడ్డారు, వాళ్ళంతా కష్టపడ్డారు, వాళ్ళందరూ ఏకపక్షంగా మీకు సపోర్ట్ చేసారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తుందా? టీచర్లకు ఏమైనా సపోర్ట్ చేస్తుందా? లేదు.
వాళ్ళకి అన్యాయం చేసింది ఈరోజు. ఇది ఖచ్చితంగా మారాలి. మారి వాళ్ళకి కావాల్సిన పెండింగ్ డిఎల్ఏ ఎన్ని అయితే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి పెంచాల్సిన జీతం కూడా క్లియర్ కట్గా ప్రతి రూపాయి వాళ్ళకి చెల్లించాలి. ఎందుకంటే అనేక రకాల డిపార్ట్మెంట్ల ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్లో ఏదో రకంగా సైడ్ ఇన్కమ్ వాళ్ళ జేబు వాళ్ళకు వెళ్తూనే ఉంటాయి. కాబట్టి ఒక టీచర్ ఉద్యోగస్తుడు మాత్రమే వాళ్ళకు రూపాయి ఇన్కమ్ ఉండదు. ఇంకో రకంగా వాళ్ళు ఆ టీచర్ ఉద్యోగాన్ని మాత్రమే నమ్ముకొని ఉంటారు. ప్రభుత్వం దీనిపైన స్పందించాలి, వ్యవస్థ మారాలి, పిల్లల జీవితాలు మారాలి అనుకుంటే ఫస్ట్ టీచర్లను సాటిస్ఫై చేయండి. వాళ్ళు సాటిస్ఫాక్షన్ తోటి వర్క్ చేస్తేనే పిల్లల జీవితాలు మారుతాయి. టీచర్లు సిన్సియర్గా కరెక్ట్గా పనిచేయాలంటే వాళ్ళకు మాత్రం అన్యాయం చేయొద్దు. వాళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళు ఇంకా సాటిస్ఫాక్షన్తో ఎడో పని చేస్తారు. ఈరోజు నెత్తి కొట్టుకుంటున్నారు జీతాలు సరిపోక, మారుతున్న కాలానికి అనుగుణంగా జీతాలు సరిపోక నెత్తి కొట్టుకుంటున్నారు టీచర్లు ఈరోజు. ఒకసారి ఆలోచన చేయండి. వెంటనే ప్రభుత్వం దీనిపైన స్పందించి టీచర్లకు అందరికీ ఈ డిఎల్ విడుదల చేయాలి. ఈ పెండింగ్ డిఎల్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని పెండింగ్ క్లియర్ చేయాలి. చూద్దాం ప్రభుత్వం మరి ఏ రకంగా స్పందిస్తుందో, మరి టీచర్లు ఏ రకంగా స్పందిస్తారనేది. మరో వార్త చూద్దాం. జిల్లాల హేతుబద్ధీకరణకు కమిషన్. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు పునర్వ్యవస్థీకరణ డిమాండ్లపై అధ్యయనం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తుంది. 6 నెలల్లో నివేదిక తీసుకొని హేతుబద్ధీకరణ చేస్తాం. జిల్లాలు మండలాలను పెంచం, తగ్గించం, పేర్లను మార్చం. టీజీఓ డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ జిల్లాల హేతుబద్ధీకరణ కమిషన్ అనేది ఎందు గురించి అనేది సీఎం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పేసినట్టు కనిపిస్తుంది. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల లోపల కానీ, లీడర్ల లోపల కానీ, ప్రభుత్వ అధికారుల లోపల కానీ అనేక రకాలుగా ఒక డౌట్ ఏర్పడ్డది. ఒక సందేహం ఏం ఏర్పడ్డదంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు రేపు కొత్త జిల్లాలు చేస్తారు, కొత్త మండలాలు చేస్తారు, కొత్త విలేజెస్ చేస్తారని చెప్పేసి ఒక మాట అయితే ప్రచారంలో ఉన్నది. కానీ అది నిజం కాదు. జిల్లాలు కానీ కొత్త జిల్లాలు కానీ చేయము, కొత్త మండలాలు కానీ చేయము, కొత్త విలేజ్లు కానీ చేయము అని చెప్పేసి క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పేసారు. చాలామంది లోపల అపోహలు ఉన్నాయి, ఈ కొత్త జిల్లాలు అయిపోతున్నాయని చెప్పేసి. ఈ 119 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 119 కాదు 140 చేస్తున్నాడు అని చెప్పేసి ఒక వార్త ప్రచారంలో ఉన్నది. కానీ అది వాస్తవం కాదు, అవాస్తవం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కొత్త జిల్లాలు కానీ, కొత్త మండలాలు కానీ, కొత్త ఊర్లు కానీ చెయ్యము, ఉన్నవాటి క్రమబద్ధీకరణ కోసం ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందేహాలంతా కూడా తీసేయాలి జనాలు కూడా. మళ్ళా ఇంకో వార్త, చలానా వేయగానే వసూలు. వాహనదారుని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్టవ్వాలి. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసేనే ప్రమాదాలకు అడ్డుకట్టు. హైడ్రా, ఈగల్ తరహాలో ట్రాఫిక్ ప్రత్యేక వ్యవస్థ. సీఎం. ఇది మంచిదే, సరే ఓ రకంగా ఇది మంచిదే అనుకుందాం. ఇది ఎంతవరకు మంచిది, ఎట్లా దీనికి ముందుకు తీసుకోపోవాలి, దీనికి ఎట్లా రెస్పాన్స్ చేయాలనేది ప్రజలకు తెలుసు, ప్రజలకు రెస్పాండ్ అవుతారు అట్లనే. కానీ ముఖ్యమంత్రి గారికి ఒకటి అడిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే అది ఈరోజు ఏమంటున్నారు, చలానా వేయగానే వాహనదారుని అకౌంట్ల నుంచే డబ్బులు కట్టవాలి అని అంటున్నారు. ఒక వాళ్ళకి ఇది మంచిదే అనుకుందాం. మరి అదే వాహనం కొన్న రోజు ఆర్టీఏ గురించి గవర్నమెంట్ ట్యాక్స్ లక్షల రూపాయలు కడతా ఉన్నాడు ఆయన. ఒక చిన్న స్కూటీ కార్ నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద లారీ దాకైనా సరే వాహనదారుడు బండి ఉన్న రోజు వేల నుంచి లక్షల రూపాయల, కోట్ల రూపాయల ట్యాక్సులు గవర్నమెంట్ కడతా ఉన్నాడు. మరి ప్రభుత్వం ఆ వాహనదారుకి అందిస్తున్న సౌకర్యం ఏంది? ప్రభుత్వం ఎన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి? రోడ్లు, ఫస్ట్ రోడ్లు కదా. మరి రోడ్లు సౌకర్యవంతంగానే ఉన్నాయా? సౌకర్యవంతంగా లేవు. ఆ వాహనదారుడు ఆల్రెడీ ట్యాక్స్ కట్టింది గవర్నమెంట్కు. ఆ వాహనదారునికి కరెక్టు సౌకర్యాలు మీరు కల్పించాలని చెప్పేసి ఆయన ట్యాక్స్ కట్టిండు గవర్నమెంట్కు. మరి ప్రభుత్వము ఏ రకంగా సౌకర్యం కల్పిస్తున్నది ఆ వాహనదారునికి? రోడ్లు పాడైనాయి ఈరోజు, అదే వెహికల్ ఖరాబ్ అవుతున్నది, అదే వాహనము ఈరోజు యాక్సిడెంట్లో అవుతున్నాయి, లేకపోతే పంచర్లో అవుతున్నాయి, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. కొట్టి ఆ వాహనం లూజ్ అయిపోతున్నది. మరి ప్రభుత్వంకి ఆ వాహనదారుడు ఎంత ఫైన్ వేయాలి?
అది ఎవరి అకౌంట్లో నుంచి కట్ చేయాలి మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాటకు స్పందించాలి. రేవంత్ రెడ్డి గారికి మాట స్పందించాలి. ఈ ముక్కుసూడి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి అదేంటంటే, ఇప్పుడు వాహనదారుడు ఓవర్ స్పీడ్ వెళ్ళినా, యాక్సిడెంట్ చేసినా, హెల్మెట్ లేకపోయినా, ఇంకేమన్నా ఉల్లంఘించినా కూడా ఫైన్ వేయాలి. ఆ ఫైన్ డైరెక్ట్ అకౌంట్ల నుంచి కట్ కావాలని చెప్పేసి అంటున్నారు. మంచిదే, సరే ఈరోజు మా మాట మంచిదే అనుకుందాం. కానీ వాహనదారుడు ట్యాక్స్ కట్టి ఆ బండిని కొంటా ఉన్నాడు కదా, ప్రభుత్వానికి ఆల్రెడీ పైసలు చెల్లిస్తూ ఉన్నాడు కదా, డబ్బులు చెల్లిస్తున్నాడు కదా, నాకు గవర్నమెంట్ సౌకర్యాలు కల్పించాలి, దీనికి ఓ రిజిస్ట్రేషన్ నంబర్ కార్డు నుంచి ఆ రోడ్డు వసతులు కానీ, ఓ ట్రాఫిక్ పోలీసును కానీ, ఇదే వాహనదారులకు అందరికి ఇబ్బంది కాకుండా ఒక ట్రాఫిక్ పోలీసును నియమించాలి అని చెప్పేసి కదా ఆర్టీఓకు పైసలు కడతా ఉన్నాడు ఆయన. మరి ఆయనకి ఎట్లాంటి వసతులు కల్పిస్తుంది గవర్నమెంటు? ఈరోజు ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు కదా మరి ఆ రోడ్లు లేక. ఆ రోడ్లు చెరువులు అవుతున్నాయి, గుంతలు పడి. చెరువుకు రోడ్డుకు పెద్ద డిఫరెన్స్ లేదు. మరి ఆ వాహనదారుడు ప్రభుత్వానికి ఎంత చాలని వేయాలి? అది ఎవరు డిసైడ్ చేశారు? లేకపోతే ఆ వేసిన చాలను ఎవరి అకౌంట్ నుంచి కట్ కావాలి? ప్రభుత్వ ఖజానాకు లింక్ పెడతారు, అది పెట్టాలి కదా. మరి పెట్టరు. ఎందుకు పెట్టరు మరి? ఇప్పుడు వాహనదారుడు మీకు ఎన్ని లక్షల ట్యాక్స్ పేమెంట్ చేసే ఉంటాడు, ఎన్ని లక్షల ట్యాక్స్ కట్టి ఉంటాడు ఆయన. మరి ఆ ట్యాక్స్కు మీరు చేస్తున్న పనేమది? ఆ వాహనదారుకు మీరు కల్పిస్తున్న వసతులు ఏమిటి? దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి. ఎవడు అడగకనా ఇదంతా? ఇప్పుడు మన పరిస్థితులు ఏమో ఉంటాయో, వాడు ఏ పని మీద వెళ్తాడో. ఇప్పుడు ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తూ ఉన్నది ఏమని? హెల్మెట్ లేదు దానికోసం. ఒక్కసారి అన్న దానిపైన ఆలోచన చేసి మరి హెల్మెట్ లేక ఛాలెంజ్ ఇస్తున్నాం. హెల్మెట్ లేక ఛాలెంజ్ ఎన్నిసార్లు ఇస్తావు? ఒక్కసారి అన్న అదే పైసలు తీసుకుని హెల్మెట్ ఏనుంటివి? ఛాలెంజ్ ఎందుకు కట్టించుకుంటున్నావు? ప్రభుత్వం సొమ్ము చేసుకోనికేనా? ప్రజల సొమ్మును నిర్దాక్ష్యంగా దోచుకొని ప్రభుత్వం సొమ్ము చేసుకోనికేనా? ప్రభుత్వ ఖజానాకు మంచి కోసము ఏదైనా పనికి ప్రజలందరూ సహకరిస్తారు. కానీ మీరు ఛాలెంజ్ల పేరుతో ఏం చేస్తున్నారు? న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా ప్రజలకు? ఎవడండి హెల్మెట్ లేక పోయేది? లక్పతులు పోతారా? కోటీశ్వరులు తిరుగుతారా బండ్ల మీద హెల్మెట్ లేక? ఎవడు హెల్మెట్ లేకుండా తిరిగేది? లేకపోతే హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం బండ్ల మీద చేసేటప్పుడు ఎవడు? మిడిల్ క్లాసు, లేకపోతే బిలో మిడిల్ క్లాస్. వానికి రెక్కాడదు కానీ డొక్కాడది. నువ్వేం చేస్తున్నావు? మళ్ళా వాన్ జేబునే చింపుతున్నావు. మళ్ళా ప్రభుత్వం అయినా ప్రైవేటు వ్యవస్థలు అయినా సరే మళ్ళీ చింపుతున్నది ఆ పేదోడి జేబునే. ఇప్పుడు హెల్మెట్ లేదని చాలా నేస్తూ ఉన్నారు. వాడు ఎన్నిసార్లు దొరికితే అన్నిసార్లు పైసలు తీసుకొని హెల్మెట్ వానికి యాసకు వచ్చి ఎన్నిసార్లు అంటే ఈ హెల్మెట్కు పైసలు ఇవ్వాలి, హెల్మెట్ తీసుకోవాలని చెప్పేసి వాడు హెల్మెట్ పెట్టుకొని తిరుగుతాడు. మార్పు తీసుకురావాలంటే చిన్న చిన్న ఆలోచనలతోటి మార్పు వస్తుంది. కానీ మీరేం చేస్తారు? చాలను కట్టుకుంటూ వదిలేస్తారు, చాలను కట్టుకుంటూ వదిలేస్తారు. చాలను కట్టుకొని వదిలేసినా కూడా నెక్స్ట్ టైం వాడు మళ్ళీ హెల్మెట్ లేకుండా దొరుకుతున్నాడు. ఒక రకంగా వాడు అన్యాయం చేసుకుంటున్నాడు, మీ దగ్గర అన్యాయం అయిపోతున్నాడు. మరి అదే పైసలు తీసుకుని హెల్మెట్ ఇస్తే అయిపోతుంది కదా. వాడు ఎన్నిసార్లు దొరుకుతాయి ఎన్నిసార్లు హెల్మెట్ ఇవ్వండి. ఏం చేసుకుంటాడు వాడు? పెట్టుకుంటాడు, మారుతాడు కదా వానంతలో వాడే. ఆ రకంగా ఎందుకు ఆలోచన చేయరు? మరి ప్రభుత్వాలు ప్రజలకు సహకరించి ప్రజలపైన ప్రేమతో ఉండాలి తప్ప ప్రజల జేబుకు చిల్లు పెట్టేటట్టు ఉండొద్దు. ఎందుకంటే బైక్ల మీద తిరగటోడు కోటీశ్వరుడు తిరగడు. నువ్వు ఎన్నిసార్లు అంటే అంటాను చాలను రాయనికి, నువ్వు చాలను రాయంగా నాకు అకౌంట్కి కట్టడానికి. మనకి రోజు గడుస్తే తప్ప పైసలు వస్తాయో రావో తెలియదు. అట్లాంటోనికి నువ్వు డైరెక్ట్ ఫైన్ వేసి వాడు 9,000-10,000 జీతం పనిచేస్తూ ఉంటాడు. నువ్వు డైరెక్ట్ చాలను రాసి వేలు చాలనే మన రూపాయి 2 రూపాయలు ఉన్నాయా? వేలు ఉన్నాయి ప్రతిదానికి. నువ్వు చాలను రాసా ఒకరికి కట్ అయిపోతుంది. మన భార్య పిల్లల పరిస్థితి ఏంది? మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఇంటికాడ మన పరిస్థితి ఏంది? వాడు తిన్నాడా, ఉన్నాడా, సస్తాడా, పీక్తాడా? ఎవరైనా ఆలోచన చేస్తారా? మరి అది ప్రభుత్వము ఒంటికన్ను పోగడ పోవద్దు. ప్రజల సైడ్ నుంచి కూడా ఆలోచన చేయాలి. ఎవడన్నా ఏమని అనుకొని అదేదో దేశంలో కూడా వేసామంట చూడవాడు, ఆ దేశ ప్రెసిడెంట్. నేను అనుకున్నదే రాజ్యం, నేను అనుకున్నట్టే ఉండాలి, మీరు కటింగ్ కూడా నాకు నచ్చినట్టు చేసుకోవాలన్నట్టు. అట్లే ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా. ఇది మారాలి, అది కరెక్ట్ పద్ధతి కాదు. అది మరో వార్త. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే జీతాల్లో 10% కోత. ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్త. ఈ సొమ్ములు తల్లిదండ్రుల ఖాతాలోకి వేసేలా చట్టం తెస్తాం సీఎం రేవంత్. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ. ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటల్లో నాకు
ఇవన్నీ చూస్తే కూడా ఒళ్ళు మండిపోయే వార్తలు ఉన్నాయి తప్ప ఈ వార్త ఒకటి నచ్చిందండి నాకు రేవంత్ రెడ్డి గారి మాటల్లో. ఇక అప్పుడప్పుడు ఇటువంటి అనుభూతాలు కూడా వదులుతారు అనుకోండి. ఆ మాటల్లో ఇది ఒకటి నచ్చింది నాకు. ఉద్యోగస్తులు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ జీతాల్లోకించి పైసలు కట్ చేసి తల్లిదండ్రుల ఖాతాలోకి వేసే చట్టం తీసుకొస్తామంటారు. ఇది తీసుకొస్తాం. ఇప్పుడు అవసరం లేని ఏమో ముంగటికి తీసుకొచ్చారు. ఇది అవసరం, సమాజంకు ఇది అవసరం. అనేక మంది తల్లిదండ్రులను అనాథాశ్రమాల వల్ల వదులుతున్నారు. అనేక మంది తల్లిదండ్రులను ఊర్లలో వదిలేస్తున్నారు. ఇంకా పరిస్థితిని మారాలంటే ఈ పని చేయాలి. మీరు ఇక చేస్తాం అనుడు కాదు, తేవాలి. ఇటువంటి జీవో ఉండాలి. ఇక తెస్తామన్నంత మాత్రం తెచ్చినట్టు కాదు మీరు, కానీ తేవాలి. అది ఏ రకంగా అయినా తల్లిదండ్రులు ఎట్లున్నా సరే, తల్లిదండ్రులు బిడ్డలతో ప్రేమతో ఉన్నా, ప్రేమతో లేకున్నా, దగ్గరున్నా దూరం ఉన్నా, ఉద్యోగస్తుల నుంచి కొంత పర్సెంట్ జీతాన్ని తల్లిదండ్రుల ఖాతాలకు వేపియాలి. డైరెక్ట్ గవర్నమెంట్ దీనిపైన చర్య తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు అవుతాయి. 110 మంది తీసుకుంటున్నారు తల్లిదండ్రులను. ఇంకా పరిస్థితిని మార్చడానికి మంచి ఆలోచన. ఇది చేయండి, ముంగటికి వేసుకోండి. ఇంకా ప్రజా అభిప్రాయ సేకరణ కూడా తీసుకోండి. దీని విషయంలో ఎంత రెస్పాన్స్ వస్తుందో మీకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారి వార్తలకు ఈరోజు చెప్తున్నా కదా, నచ్చిన వార్తకి ఇది ఒక్కటే, ఈ మాట ఒక్కటే. కొంతమంది తల్లిదండ్రులు విడిచిపెట్టి తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో పెట్టి తిరగడంలో కూడా సిగ్గు వస్తుంది, ఇంత బుద్ధి వస్తుంది. కనీసం ఆ జీతం గురించి అన్నవాడు చూసుకుంటాడు వాళ్ళని. కానీ అస్సలు అవసరమైన విషయాన్ని పెండింగ్ పెట్టి చేస్తామని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా. చేస్తాం కాదండి, చేయండి. చేస్తేనే ఇట్లాంటి అవలగాలు కొంచెం మారుతారు. మారి వాడు తల్లిదండ్రులకు సేవ చేయాలంటే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి గవర్నమెంట్. తీసుకుంటేనే మంచిది. అది ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి గారితో ఏకీభవిస్తాను. అది మంచి ఆలోచన. అది మరొకటి, దివ్యాంగులకు ఉపకరణ పంపిణీ. దివ్యాంగుల పెళ్ళికి కూడా ఏదో అమౌంట్ ఇస్తారని చెప్పేసి కూడా నేను విన్నా. దాని పూర్తి వార్త కూడా నేను చదవలేదు. చూద్దాం మరి. రేవంత్ రెడ్డి గారు దివ్యాంగుల కోసం ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. వాళ్ళకు ఉపకరణలు పంపిణీ చేశారు. మళ్ళీ అట్లనే వాళ్ళ పెళ్ళిళ్ళకు కూడా సమ్ అమౌంట్ హెల్ప్ చేస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ తరపు నుంచి హెల్ప్ చేస్తామని చెప్పి కూడా ఒక జీవో తీసుకొస్తామని చెప్పి ఒక వార్త కనిపిస్తుంది. చూద్దాం. లాంగ్ వీడియోలో మొత్తం చెప్తాను నేను.